ఏమయ్యో ఇయాల మన అల్లుడు మన సమ్మీ కలిసి సినిమాకెళ్తారో షికారుకెళ్తారో వాళ్ళిష్టం. కాఫీ బావా కాఫీ తాగు. బావా మనిద్దరం నీ బైక్ మీద అలా ఊరంతా తిరిగొద్దాం. సంయుక్త ప్లీజ్, నాకు అర్జెంట్ పనుంది. నీకెప్పుడు ఉండే పనులే కదా అల్లుడు. ఇదిగో నువ్వు మమ్మల్ని చూసి ఏం సిగ్గుపడిపోక. దాని అమ్మా నాయనము మేమే పంపిస్తున్నాం కదా, ఇంకెందుకు ఆలోచిస్తున్నావు? ఇదిగో అమ్మే, మీ ఆయన తీసుకుని వెళ్ళు. బావా పద వెళ్దాం. చిన్నమ్మా చిన్నాయనా వాళ్ళిద్దరూ మొగుడు పెళ్ళాలు, వాళ్ళ మధ్యన మనం ఎందుకు? పోదాం పదండి. ఏమయ్యో పిల్లకాయల మధ్య మనం ఎందుకు? లోపలికి పోదాం పదయ్యా. మావయ్య అత్తయ్య ఏం పర్వాలేదు అల్లుడు, ముచ్చట్లాడుకోండి. అది కాదు మావయ్య. మావయ్య బావా ఇన్నాళ్ళు నాకే సిగ్గు అనుకున్నాను, నీకు సిగ్గుగా ఉండదని నాకిప్పుడే అర్థమైనది. సంయుక్త ప్లీజ్, నాకు అర్జెంట్ పనుంది. బావా ఇయాల నువ్వు నన్ను బయటకు తీసుకుని పోకపోతే నేను సచ్చినంత ఒట్టే. సంయుక్త ఏంటా మాటలు? ఇంక నువ్వేం మాట్లాడబాక, పోదాం పదా. బావా నువ్వు ముందు కూర్చుని తోలుతా ఉంటే నీ వెనక కూర్చుని గట్టిగా నిన్ను పట్టుకోవాలని నా చిన్నప్పటి నుంచి కోరిక బావా. నా కూతుర్ని అల్లుడిని ఇట్లా చూస్తా ఉంటే నాకు చాలా సంతోషంగా ఉండదు కేశవా. ఏమయ్యో నువ్విట్ట సంతోషంగా ఉండటం నేను ఈ మధ్య కాలంలో ఎప్పుడు చూడలేదయ్యా. మన అమ్మి మెళ్ళ 3 ముళ్ళు పడిపోతే నా మాంగళ్యానికి 100 వరకు ఏ డోకా ఉండదయ్యా. చిన్నాయన చిన్నమ్మ చెప్పింది కరెక్టు. బావా మరేమో నువ్వు సినిమా హీరోలాగా స్టైల్ గా కిక్కు కొట్టి బైక్ స్టార్ట్ చేయి, నేను చూడాలా. సంయుక్త ఇలా బైక్ మీద కాకుండా ఏదైనా ఆటోలో వెళ్దామా? ఆటోనా? ఇంకా నయం బస్ ఎక్కి పోదామనలేదు. నువ్వు స్టార్ట్ చేయి బావా. అబ్బా నన్ను వదిలేలా లేదే. సరే ఎక్కు. లక్ష్మీ పార్వతీ సరస్వతి మాతల్లారా, మొదటిసారి మా బావ బైక్ ఎక్కుతా ఉండాను, దీవించండి తల్లుల్లారా.
హలో, ఎవరు మాట్లాడుతూ ఉండారు? కేశవ, మన అమ్మిని అల్లుడిని చంపడానికి ఆ సీనిగాడు పట్టణంలో కాపు కాసినట్ట. ఏందిరా కేశవ, నీ మొహంలో రంగులు మారుతాండాయి, ఏం జరిగినది? ఏం లేదు చిన్నమ్మా, ఏదో రాంగ్ నంబరు. చిన్నాయన, మీరిద్దరు మాట్లాడుతూ ఉండండి, నేను పోయి కాపీ తెస్తాను. అంత స్ట్రాంగ్ గా తీసుకురారా కేశవ. అట్టాగే. ఏంద్రా నువ్వు చెప్తుండది? ఆ సీనుగాడు కాపు కాసి ఉంటాడా? అవునా బావా, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉన్నది. పోనీ నిన్ను చంపటానికి ఆ సీనుగాడు సీమ నుండిచ్చి కాపు కాసినాడంట. వాణ్ణి మొత్తం వదిలిపెట్టను. నేను ఈ కేశవగాడి కనిపిస్తే ప్రాణం తీసేస్తాడు. కీర్తి చెల్లెమ్మా, ఇవిగో పాలు. ఎరా అవుతారన్నయ్య, ఆ బోసుగాడు వాడక్క ఏం చేస్తున్నారు? పచ్చినెత్తు తాగేవాళ్ళు ఏం చేస్తారమ్మా? వాళ్ళకి పీకలు పైసలు తప్ప ఇంకా వేరే ఆలోచనలు ఏముంటాయి చెప్పు? అదేంట్రా అవుతారన్నయ్య, పీకలేంటి పైసలేంటి? వాళ్ళ ప్రొఫెషన్ అదిగా చెల్లెమ్మా. పీకలు కొయ్యడం, పైసలు జోబులు వేసుకోవడం. నువ్వు పాలు దాకా కీర్తమ్మా, వాళ్ళ గురించి మనకెందుకు? అవును, నీ అకౌంట్లో వేయాల్సిన డబ్బులన్నీ రేఖకు వేసేసింది కదా? వెయ్యికేం చేస్తుందిలే. డబ్బులు తన అకౌంట్లో ఉన్న ఒకటే, నీ అకౌంట్లో ఉన్న ఒకటే కదా. పనే పోగానే నీ పేగ్గొడు కోసేమని రేఖక్క బోసుగారితో చెప్పేసింది కదా.
అయినా పెద్దవాళ్ల వ్యవహారం నాకెందుకులే అమ్మాయి గారు. బురే అన్నయ్య, ఏంటి నువ్వు చెప్పేది? పనైపోగానే రేఖ నన్ను కూడా చంపేస్తుందా? ఊరుకో చెల్లెమ్మా, జోక్స్ వైకు. నీకు జీడిపప్పు బాదం పప్పులు పెట్టి 3 పూట్ల మేపరే నీకోసమా లేక నీ కడుపులో ఉన్న బిడ్డ కోసమా? అవును కీర్తి అమ్మాయి గారు, కేసు కోర్టుకొచ్చి నీ కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి మాధవే అని ప్రూవ్ అవడానికి ఇంకో 3 నెలలు పడుతుంది కదా? పాపం, బతికిని 3 నెలలు దున్నలాగా బతకండి. మీకేం కావాలన్నా మొహమాట పడకుండా నేనుండి పెడతాను. బొరే అన్నయ్య, నా జాతకంలో నాకు నీటి గండ ఉందని చెప్పారు గాని ఇలా రేఖతో గండ వస్తుందని ఎవరూ చెప్పలేదురా. రేపో మాపో నీకు పెండం పెట్టడానికి సిద్ధమవుతుంటే ఇంకా గండం అంటావేంటి శైలమ్మా? అవును, నీకు లంచ్లో ఏం కావాలి చెల్లెమ్మా? కోడి మాంసమా మేక మాంసమా? బొరే అన్నయ్య, ఎందుకురా చచ్చిన పాము మీద తాటికాయ విసురుతావు? నేను ఇక్కడి నుంచి క్షేమంగా బయటపడాలంటే ఏం చేయాలో ఏదైనా ఉపాయం చెప్పరా? చాచా ఊరుకో, నువ్వే ఒక 420. నేను నీకు ఉపాయం ఇచ్చావండి, చెప్పు. బొరే అన్నయ్య, నేను నీ తోడుబుట్టినాను అనుకోరా. ఛీ, 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 ఛీ. అంత మాట అనేసావేంటమ్మా? నువ్వు నన్ను తిట్టాలనుకుంటే ఏదైనాను, కానీ ఆ మాట మాత్రం అనుకో. అంతేలేరా, చివరకు నీకు కూడా నేను లోకువైపోయాను. అయినా నా పుట్టుకే వంకర పుట్టుక. ఎక్కడో బొబ్బర్లంకలో అర్చన కోసం బాంబు పెట్టడానికి నేను ఆ భూషణం కమ్ముడుపోవడం ఏంటి? వాడి చేతిలో మోసపోయి చివరకు రేణుక కొడుకు గంగాధర్ని కిడ్నాప్ చేసి ఆ శర్వానికి భయపడి పారిపోవడం ఏంటి? అటు తిరిగి ఇటు తిరిగి తంతే వచ్చి రేఖ దగ్గర పడ్డం ఏంటి? అమ్మని కీర్తి, కంత్రి దానివే నువ్వు. నా గ్రహచారం అన్నయ్య, నా గ్రహచారం. హాయిగా బోసుగాన్ని ప్రేమించిన నేను మాధవ్ అంటే ఎవరో కూడా తెలియకుండా ఆడిబిడ్డకు నేను తల్లిని కావడం ఏంట్రా? నా పోయే కాలం కాకపోతే. ఒరే అన్నయ్య, నాకీ కడుపు వద్దు, ఆ రేకిచ్చిన డబ్బు వద్దు. మీరిటైనా పారిపోతుండ్రా. ఏంటి పారిపోయేది? నువ్విచ్చిన కంప్లైంట్ తీసుకుని ఆ శర్వాణి వెళ్లి మాధవ్ని అరెస్ట్ చేసింది. ఇప్పుడు నువ్వు జంప్ అయ్యా ఉన్న విషయం తెలిసిన మరుక్షణమే గన్ను తీసుకొచ్చి ఆ శర్వాణి నిన్ను వెంటాడి వేటాడి చంపేస్తుంది. మరిప్పుడెలా రా అన్నయ్య? ముందుకు వెళ్తే రేఖ, వెనక్కి వెళ్తే శర్వాణి. నా ప్రాణాలతో ఇద్దరు ఫుట్బాల్ ఆడిస్తున్నారు. వచ్చి వచ్చి ఇంత పెద్ద ఉచ్చులో బిగుసుకున్నానేంట్రా దేవుడా. కీర్తి చెల్లెమ్మా, కీర్తి చెల్లెమని అలా సాగదీకు. ఇప్పటికే నువ్వు వేసిన బాంబు వల్ల భయంతోనే ప్రాణాలు గాల్లో కలిసిపోయేలా ఉన్నాయి. నువ్వే ఒక జగత్కిలాడివి, అలాంటిది ఇంత చిన్న విషయానికి నువ్వు బెంబేలెత్తిపోతే ఎలా చెల్లెమ్మా? బొరే, నువ్వు సెటైర్స్ వేస్తున్నావో సొల్యూషన్ చెప్తున్నావో అర్థమై చావట్లేదురా నాకు. ఓ, ఈ సమస్యకు పరిష్కారం ఏదైనా ఉంటే చెప్పురా. చెల్లెమ్మా, వెనకటికెవడో గొర్రెని సంఖ్యను పెట్టుకొని ఊరంతా తిరిగొచ్చాడట నీలాగా. ఆడుకుంటున్నారా నన్ను? నువ్వు వేసిన సామెతకి నా సిచ్యువేషన్ కి ఏమైనా సంబంధం ఉందిరా? చెల్లెమ్మా, ఈ కథలో గొర్రె మన బోసుబాబమ్మ. బోసుగాడా? ఆడితో పనేం జరుగుతుంది?
వాడికి వేపకాయంత వెర్రుంది చెల్లెమ్మా. అలా వెళ్ళి ఇలా కనుకొట్టు, నీ ప్రాబ్లం క్లియర్. కన్ను కొడితే ప్రాబ్లం క్లియరా? ఎలారా? ఇక్కడ నాలాంటోడు బతకాలంటే కష్టపడాలి, నీలాంటిది బతకాలంటే అలా కన్ను కొడితే చాలు. తరతరాలు సుఖంగా బతికేయొచ్చు. నా మాట విని నువ్వు ట్రై చేసి చూడు. అంతేనంటావా? సరే, ట్రై చేస్తాను. అమృత వదిన, నువ్వు చెప్పినట్టే పావుల్ని కదుపుతున్నాను. ఇప్పుడిప్పుడే పరిస్థితులు మనకు అనుకూలంగా రాబోతున్నాయి. రే బోసు, ఫస్ట్ నేను చెప్పింది చెయ్యి. డ్రైవర్ కారాపు. బావా బావా బండాపు. వాట్ హ్యాపెన్ సంయుక్త? మన శర్వాణి బావా. యశ్వంత్, నువ్వు సంయుక్తతో రోడ్డు మీద ఎలా? ఏంది శర్వాణి అట్టంటుండావు? మొగుడు పెండ్లాము బైక్ మీద వెళ్తే కూడా తప్పేనా? మా అమ్మా నాయన మా ఇద్దరిని దగ్గరుండి బయటకు పంపించారు. నేను మా బావా ఇందాకటి నుండి ఎంత ప్రేమించుకున్నామో తెలుసా? యశ్వంత్, నిన్ను చూసి బాధపడాలో సంయుక్తం చూసి బాధపడాలో నాకు అర్థం కావడం లేదు. అట్లీస్ట్ నువ్వేనా తనకి నిజం చెప్పే. నిజమా? నిజమేంది బావా? ఈ శర్వాణి ఏం మాట్లాడుతూ ఉండది?
అది సంయుక్త, యాక్చువల్లీ నేను నాకు తెలుసులే బావా, నువ్వు చెప్పలేక శర్వాణితో చెప్పిస్తుండవు కదూ. పోయినసారి శర్వాణి కూడా నాతో ఏదో చెప్పాలని మా ఇంటికొచ్చింది. ఇప్పుడు నాకు అర్థమై ఉండదు. సంయుక్త, ఏంటి నువ్వు చెప్పేది? అసలు ఏమర్థమైంది నీకు? యాక్చువల్లీ నేను చెప్పదలుచుకుంది ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. మా అమ్మిని నీ చేతుల్లో పెడతాండావు. జీవితాంతం ఈ సెయ్యి వదిలి పెట్టకుండా ఇట్టాగే పట్టుకుంటావు కదలుడు.